మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహగతుల్ని పరిశీలనం చేస్తే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు, చంద్రుడు ఈ రెండు గ్రహాలు మాత్రమే కొంత అనుకూలమైనటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చును. జన్మరాశిలో ఉన్నటువంటి గురుని యొక్క సంచారము, అర్ధాష్టమ రవి యొక్క స్థితి, అలాగే పంచమ కుజుడు, అలాగే నవమ స్థానస్థిత రాహువు, దశమ శని, అంటే ఇవేవి కూడా ప్రతికూలించేటువంటి గ్రహగతులు కాదు, ఒక్క అర్ధాష్టమ రవి ఒక్కరు మినహాయించి. అలా అని అంత అనుకూలించేటువంటి గ్రహస్థితిలో కాదు. కాబట్టి యోగించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి బుధుడు మాత్రమే ఈ వారంలో చతుర్థ పంచమ స్థానాల యందు యోగిస్తారు. రాశ్యాధిపతి చతుర్థ పంచమ స్థానాల్లో యోగించడం వల్ల విద్య, ఉద్యోగము, ఉన్నతమైనటువంటి ఆలోచనలు లేదా సంతానానికి సంబంధించినటువంటి పురోగతి, కొత్త ఆలోచనలు లేదా నైతికమైనటువంటి విలువల్ని పెంపొందించుకోవడము, కొత్తగా ఏదైనా ఆలోచన చేస్తూ ఉండడము, కొత్త విషయాలు నేర్చుకోవడము అనేటువంటి వాటి మీద మాత్రమే ఆయన ఎక్కువ ప్రభావాన్ని చూపెడతారు. ఎందుకంటే గణిత, కావ్య, శిల్ప, జ్యోతిష విద్యామాతల బుద్ధి ప్రజ్ఞాకారకో బుధ అన్నది శాస్త్రం. బుధుడు ఎంతసేపు కొంత పరిణితి చెంది ఉండేటువంటి పరిస్థితులకి అవకాశాన్ని కల్పిస్తాడు. పలానాది నేర్చుకోవాలి, పలానాది తెలుసుకోవాలి, పలానాది చదవాలి అనేటువంటి వాటిపైన మాత్రమే. మరి ఈ చదువు, విజ్ఞానం అనేటువంటిది డబ్బు కింద మార్చేటువంటి పని మిగతా గ్రహాలు చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, మిథున రాశి వారికి జ్ఞానం ఉంది, అన్నీ తెలుసును, కానీ దాన్ని ఎలా అప్లై చేయాలి అనేటువంటి దాని మీద క్లారిటీ ఉండదు. బాగా చదువుకున్న వారే కానీ ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు దీన్ని డబ్బు కింద మార్చుకోవడం తెలియక ఆ ఇంటర్వ్యూలన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ గ్రహస్థితి ఫాల్ట్ కాదు, మిగతా గ్రహాల తాలూకు అనుకూలతలు లేకపోవడము. కాబట్టి ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక సొల్యూషన్, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలో తెలుసు, కానీ వెళ్ళేటువంటి విధానంలో మీరు అవలంబించేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవి మిగతా వాళ్ళకి అంత అర్థం కాదు. అందువల్ల ఎవడో సహాయం చేయడు. మీరేమనుకుంటారు, మనకు ఎవడో సహాయం చేయట్లేదు, మనం ఒంటరిగా ఉన్నాం, మనం కష్టపడిపోతున్నాం, చేయలేము అనేటువంటి ఆలోచనలు వచ్చి అక్కడితోటి మనం వదిలేస్తాం. కాబట్టి మిథున రాశి వారికి అంటే ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్ విషయాలు. ఈ గ్రహస్థితి ఈ విధంగానే ఉన్నది, అర్థం కానట్టే ఉంటుంది, స్లోగా అర్థమవుతూ ఉంటుంది. మిథున రాశి వారు సొంతంగా ముందుకెళ్తూ ఉండండి, ఎవరి మీద ఆధారపడవద్దు. మీకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొంత అనుకూలిస్తూనే ఉంటుంది, కాకపోతే సపోర్ట్ దొరకదు. అందువల్ల స్వయంకృతంగానే ముందుకెళ్ళాలి. ఎవరు చెప్పింది నమ్మక్కర్లేదు, ఎవరిని ఫాలో అక్కర్లేదు, ఎవరిని అర్థించక్కర్లేదు. కాబట్టి ఈ విధంగానే ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి, ఎవరి యొక్క సహాయ సహకారాలు ఉండవు, కానీ మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి దాన్ని అచీవ్ చేయగలుగుతారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే ఎక్కువగా ఈశ్వరారాధన, గురుస్వరూపంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి.